హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లలిత క్రియేషన్. మీ జీవితం బాగుండాలన్నా, మీ గమ్యాన్ని చేరుకోవాలన్నా ముందుగా మీరు మానసికంగా సిద్ధపడాలి. ఎదురొచ్చే గడ్డు పరిస్థితులను, చెడు రోజులను చూసి పారిపోకూడదు. ప్రతి మనిషి రేపు అనే భవిష్యత్తు కోసమే జీవిస్తాడు. ఆ భవిష్యత్తు అందంగా ఉండాలని కోరుకుంటాడు. అలా అందంగా ఉండాలన్నా, ఆ అందమైన జీవితాన్ని అనుభవించాలన్నా మంచి రోజుల కోసం వేచి ఉండటమే కాదు, ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న చెడు రోజులతో పోరాడాలి. లక్ష్యం ఉన్నవాడికి ఆ పోరాటం పెద్ద కష్టమేం కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. ఏ లక్ష్యం లేనివాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలాగే వదిలేస్తాడు. కాబట్టి ముందుగా గట్టి లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పుడు కలిసిరాని కాలంతో పోరాటం చేయండి. ఓపికగా ఉండండి. కాలం కలిసి రాకపోయినా, అనుకున్నది జరగకపోయినా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా ఆ పనిని అక్కడే వదిలేసి భయంతో పారిపోతారు. ఈ రెండు కూడా మిమ్మల్ని మనిషిని చెయ్యవు. మనిషిగా పుట్టిన తర్వాత ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని స్వాగతించాల్సిందే. ఆ పోరాటంలో మీరు గెలిచినా ఓడినా ప్రయత్నం మాత్రం చేయాల్సిందే. మీరు భయపడి వెనకడుగు వేస్తూ ఉంటే ఆ భయం మిమ్మల్ని మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయానికి ఎదురు వెళ్ళి చూడండి, అది కళ్ళ ముందే మాయమైపోతుంది. జీవితంలో మంచి రోజులు రావాలంటే ఆ జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొని నిలబడాలి. అప్పుడే మీకు విజయం సొంతం అవుతుంది. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం మీకు ఉండాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసి, వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. మీరు ముందుగా గెలుపు గురించి కాదు, ఓటమిని తట్టుకునే శక్తిని పొందండి. కష్టాలను ఎదుర్కొనే ఓపికను పెంచుకోండి. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండాల్సింది ఓర్పు, సహనం మాత్రమే. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఈ కలిసిరాని కాలం కూడా మీకు అలాంటి జీవిత అనుభవాన్ని అందించే ప్రయత్నం చేస్తుందేమో. ఇలా సానుకూలంగా ఆలోచించి ఆ కష్టాలను దాటేందుకు ఓపికగా ఉండండి. జీవితమే ఒక యుద్ధ భూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఏ పని చేయకుండా నిలిచి ఉంటే మాత్రం ఓటమి తప్పదు. కాబట్టి రోజులు బాలేదని తిట్టుకోవడం కన్నా ఆ రోజులను ఎలా దాటాలో ఆలోచించండి. Thank you for watching. Please like, share, subscribe. It's me Lalita Creation.